ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఇప్పటి వరకు ఉంటున్నటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ను సీఎం అధికారిక నివాసంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇప్పటి నుంచి కాకుండా 2024 జూన్ 12 నుంచి సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సరే, బాగానే ఉంది. ఈ లింగమనేని గెస్ట్ హౌస్ అనేది ఎన్నో వివాదాలకు, ఎన్నో విమర్శలకు కారణమైంది. ఈ లింగమనేని గెస్ట్ హౌస్ అనేది కృష్ణానది పక్కన కరకట్ట మీద కూడా కాకుండా కరకట్ట లోపల ఒక రకంగా చెప్పాలంటే నదికి దగ్గరగా నిర్మించినటువంటి ఒక నిర్మాణం. సరే, చంద్రబాబు నాయుడు గారు 2014లో కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా కావడం జరిగింది. అప్పుడు మనకు కేంద్ర విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండే హక్కు మనకున్నది. కానీ అక్కడ తెలుగుదేశం తరఫున వేం నరేందర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం కోసం తన శిష్యుడు ఇప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయల కట్టల నోట్లు బ్యాగులో సర్దుకొని ఒక ఎమ్మెల్యేను కొనడానికి బయలుదేరడం జరిగింది. అక్కడ అనూహ్యంగా ఈ యొక్క ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం, ఆయన మీద కేసు పెట్టడం, జైలు పోవడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, విమర్శలు అనేక తతంగం జరిగింది. సరే, ఫైనల్గా ఏం అండర్స్టాండింగ్ జరిగిందో వాళ్ళ మధ్య మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుండి హఠాత్తుగా రాత్రి బయలుదేరి అమరావతికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అంతవరకు లింగమనేని గెస్ట్ హౌస్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. పక్కన వాళ్ళు, సరే ఆ జిల్లాలో ఉండేవాళ్ళు, అక్కడ దగ్గర ఉండేవాళ్ళు తెలిసి ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు ఎవరికి పెద్దగా దాని గురించి తెలియలేదు. అప్పుడు సీఎం గారు అక్కడికి వచ్చిన తర్వాత దాని గురించి తెలిసింది. అప్పుడు ప్రభుత్వంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమ్మగారు ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో అంటే 2014 సంగతి, కృష్ణానదిలో ఒక బోట్ నేసుకొని విహారయాత్రకు వెళ్ళినట్టు విహారిస్తూ అటువైపు ఇటువైపు సినిమాటిక్గా పోతూ ఈ కరకట్ట మీద కరకట్ట లోపల ఉన్నటువంటి అనేక నిర్మాణాలు అనేటివి అక్రమైనటువంటివి, వీటికి అనుమతులు లేవు. దానిలో భాగంగా లింగమనేని గెస్ట్ హౌస్, అదేవిధంగా మంతెన సత్యనారాయణ ఆశ్రమము, ఇంకా ఆయన ఒక ఎంపీకి సంబంధించినటువంటి ఇలా చాలా నిర్మాణాలన్నీ కూడా మేము కొట్టేస్తాం, మేము చాలా నీతిపరులం, వీటంటే తొలగిస్తాం అన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. చివరికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2014లో అక్కడ ఆ లింగమనేని గెస్ట్ హౌస్ను నివాసంలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి చర్చ ఏంది, కొన్ని రోజుల పాటు ఇది మేము కొన్నామని, కొన్ని రోజుల పాటు గిఫ్ట్ ఇచ్చినారని, కొన్ని రోజుల పాటు ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని రకరకాలుగా చెప్పిండు. మరి ఈయనకు ఎందుకు గిఫ్ట్ ఇచ్చిండో తెలియదు, వాళ్ళిద్దరి మధ్య ఏం క్విడ్ ప్రోకో జరిగిందో ఎవరికి తెలియదు. ఏదేమైనా కొంతమంది దాని మీద కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు కూడా రకరకాల చర్చలు, రకరకాల వాదనలు, ప్రతివాదనలు ఉన్నాయి. ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఆ కోర్టులో ఆ కేసు ఏమైందో మనకు తెలియదు. సరే, బాగానే ఉంది. ఇన్ని వివాదాలకు కారణమైనటువంటి అదే నివాసంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తమ అధికారాన్ని ఉపయోగించుకొని అక్రమ కట్టడంలో ఉండాల్సిన అవసరం ఉందా? ఏం వేరే చోట ఇల్లు లేవా? రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మీరు ఉండడానికి ఇల్లు లేవా? లేకపోతే కట్టుకోండి సార్. 2014లో గవర్నమెంట్ ఏర్పడితే దాదాపు 10 సంవత్సరాల పైన అవుతుంది. ఇంతవరకు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు మీరు? అక్కడ ఇన్ని విమర్శలకు ఎందుకు మీరు ఆస్కారం ఇవ్వాలి? రాష్ట్రానికి దిశానిర్దేశం చేసి ఒక స్థానంలో ఉండి ఇలాంటి వివాదాల కారణమైనటువంటి దాన్ని పట్టుబట్టి మళ్ళీ అక్కడికే పోవడంలో ఆంతర్యం ఏమిటి? అంటే మాకు అధికారం ఉంది, మేము అధికారం ఉంటే ఏమేం చేస్తాం, అధికారంలో లేనప్పుడు అది అక్రమమైనటువంటి నిర్మాణం అధికారంలోకి వచ్చిన తర్వాత సక్రమం అయిపోయిందే. ఎందుకు సార్ ఇంత విమర్శలకు ఎందుకు తావునివ్వాలి? మళ్ళా మీరేమంటారు, ఈ భారతదేశంలోనే అధికారికంగా ఆస్తులు ప్రకటిస్తున్న ఏకైక కుటుంబం నారావారి కుటుంబం అని మీ సుపుత్రుడు లోకేష్ చౌదరి గారు గర్వంగా ప్రకటిస్తారు. ఏం ఆస్తులు ప్రకటిస్తున్నారు సార్? సరే, మీ ప్రస్తావన 2 ఎకరాలతో స్టార్ట్ అయినప్పటికీ ఓకే, రైట్, ఆస్తులు సంపాదించుకోవచ్చు, చట్టాలకు లోబడే దానికి ఎవరు కాదన్నారు. కానీ మీరు ప్రకటించే ఆస్తులు చూస్తే నవ్వురాక ఏమొచ్చు సార్?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, దాదాపు 15 సంవత్సరాలుగా పనిచేసినటువంటి సీఎంగా ఒక వ్యక్తి ఆస్తి మాత్రం ఎన్నికల అఫిడవిట్లో కోటిన్నర చూపించరు. ఆయన పుట్టినటువంటి లోకేష్ చౌదరి గారు కానీ, లేదా లోకేష్ చౌదరి గారు పుట్టినటువంటి దేవాంశ్ గారు అంటే ఆయన మనవడి కానీ, సారీ ఆయన భార్య గారు భువనేశ్వరి గారు కానీ, లేదా ఆయన కోడలు బాలకృష్ణ గారి కూతురు మాత్రం వేల కోట్లలో ఆస్తులు చూపిస్తారు. మరి ఇంకేం చేద్దాం? భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలలో లొసుగులను ఆసరాగా చేసుకొని ఇలా ఆస్తులు కుటుంబ సభ్యుల పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళు మాత్రం మా కోటి ఉంది, అరకోటి ఉంది, 10 లక్షలు ఉంది, 20 లక్షలు చూపిస్తారు. ఏం చేద్దాం? అలాంటి చట్టాలు ఉన్నాయి. మరి ఎక్కడ పారదర్శకత ఉంది? ఏం ఆస్తులు ప్రకటిస్తున్నారు? సరే, ఇన్ని విమర్శలకు కారణమవుతుంటే ఎందుకు సార్ ఈ ఆస్తులు ప్రకటించడం ఎందుకు? ఇటు అక్రమ నివాసాల్లో ఉండడం ఎందుకు ఇంత చర్చకు తారనివ్వాలి? ఇది ఒక రకంగా చెప్పాలంటే అధికారం లేనప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచనలు వచ్చాయి, అధికారం ఉన్నప్పుడు ఇంకొక రకమైన ఆలోచనలు వచ్చాయి. ఈ 2024లో కూటమి గెలిచిన తర్వాత ముఖ్యంగా TV5లో ఉండేటువంటి మూర్తి, ఏబిఎన్లో ఉండేటువంటి వెంకటకృష్ణ ఇద్దరు మేధావులు కూర్చొని ఈ యొక్క లింగమనేని గెస్ట్ హౌస్ అనేది చాలా వివాదాస్పదమైంది, ఇప్పటి నుంచి ఇంకా సీఎం గారు అక్కడ ఉండటం లేదు, ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో ఏదో ఒక ఇల్లు చూసుకుంటున్నాడు, ఆ ఇంట్లో సాధారణ జీవితం గడపబోతున్నాడు, ఆ గడిపే జీవితం ఈ భారతదేశంలో అందరి రాజకీయ నాయకులకు ఆదర్శంగా ఉండబోతుంది అని ఒక వారం రోజుల పాటు చర్చ పెట్టింది. మరి ఇప్పుడు ఆ ఏబిఎన్ వెంకటకృష్ణ ఏం చెప్తాడు, ఆ TV5 మూర్తి ఏం చెప్తాడు? వాళ్ళు చెప్పేదేమిది లేదు, వాళ్ళ మొఖాలకు ఎప్పుడు నిజాలు చెప్తే కాదు, అన్ని అబద్ధాలు మాట్లాడదు. ఏం చెప్తారు? వద్దు సార్, చాలామంది ఇక్కడ సరే ఉన్నారు, అది ఏంది? కరకట్ట లోపల ఒక రకంగా నదిని ఆనుకొని ఉంది, ఏ చిన్న వరద వచ్చినా కూడా మునిగిపోతుంది. వరదలు వచ్చిన ప్రతిసారి మీరేం చేస్తారు? ఇసుక మూటలు తెచ్చడం, దానికి అడ్డం పెట్టడం, ఆ ఫ్లోను డైవర్ట్ చేయడం చేస్తుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అధికారి నివాసం కాబట్టి పెద్ద గోడ కడతారు, మరి దాన్ని ఏమైనా పూర్తిగా నదిని అక్కడి నుంచి తీసేస్తారు, ఏమో చేయాలి, చూడాలి మరి ఏం చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వర్షాలు బాగా పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆయన ఇంటిని ఏదో ముంచాలని ఒక బోటును అడ్డం పెట్టినారని, లేదు మొన్న రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు ఈయన గవర్నమెంట్లోనే మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా ఆ లింగమనేని గెస్ట్ హౌస్ మునిగిపోవడం జరిగింది. అప్పుడు కూడా ఆయన దాని నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులను హైదరాబాద్ పంపి ఆయన విజయవాడలో బస చేయడం జరిగింది. ఎందుకు సార్ ఇంత ఇబ్బంది? ఎందుకు ఇంత ఇబ్బందులు మీరు పడ్డం ఎందుకు? విమర్శలకు తావునివ్వడం ఎందుకు? ప్రశాంతంగా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవచ్చు కదా. సరే, హైదరాబాద్లో ఎట్టు ఉంది అనుకోండి, ఇంద్రభవనాన్ని తలపించే చంద్రన్న ఇల్లు ఉంది అనుకోండి, ఇక్కడ కూడా ఒకటి కట్టుకోండి సార్. మీరు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కదా. లేదు మేము అక్కడే ఉంటామంటే విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. సరే, రాష్ట్ర ప్రజలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూద్దాం మరి.